IMR జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికల వేళ సమీపిస్తోంది. సరిగ్గా 45 రోజుల్లో అంతా ముగిసిపోయేటువంటి అవకాశం ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోయేటువంటి తరుణంలో ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు దాదాపుగా 99% నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారంలో ఎవరికి కలిసి వస్తుంది? ఒకేసారి 175 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిగా దశల వారీగా కూటమి చేసుకున్నటువంటి పంపకాలుగా ప్రజల మొగ్గు ఎటువైపు ఉంది? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయం ఏ విధంగా మరలుతోంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ ఫౌండర్ CEO ముఖేష్ గారు ఉన్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ను కూడా వాళ్ళు సేకరించినటువంటి పరిస్థితి. అసలు ఏ విధంగా ఉంది గ్రౌండ్ రిపోర్ట్? ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖేష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించి చాలా గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక్క 2 నెలల క్రితం మీరే చెప్పారు గ్రౌండ్ అంటే గాలి ఎటు మరలుతుంది ఏంటి, అభ్యర్థుల ప్రకటన, సీట్ల పంపకాలు, దీన్ని బట్టి మొత్తం ఈక్వేషన్స్ మారొచ్చు లేదా ఇదే స్థిరంగా కొనసాగొచ్చు. అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా పడకపోతే అవును, ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు గత 2-3 రోజులుగా జరిగినటువంటివి, అలానే లాస్ట్ 10 days బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు. క్యాంపెయిన్లో పూర్తి స్థాయిలో ఆయనకు వచ్చినటువంటి షెడ్యూల్ కూడా 4 రోజులు వెనక్కి వెళ్ళింది కాబట్టి బాగా కలిసి వచ్చినటువంటి అంశం అని చెప్పారు అందరూ అంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఎలా ఉంది ఇటు కూటమికి కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ? అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయండి కేశవ్ గారు? మనం December 30కి సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసాం. బట్ సెకండ్ మనం సర్వే రిపోర్టు March 6కి ఇవ్వాలి. కానీ March 1 నుంచి గ్రౌండ్ రియాలిటీ అనేది రోజు రోజుకి ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఒక పర్సంటేజ్ తగ్గుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఒక 2% పెరుగుతూ వస్తుంది. అంటే గ్రాఫ్ అనేది వేరియేషన్స్ అనేవి కనపడుతున్నాయి. దానికి ఎందుకు అని డిఫరెంట్ కారణాలు అనేది మనం సేకరించడం కూడా జరిగింది ప్రజల నుంచి. వాస్తవానికి నార్మల్ ఓటర్లలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఓకే, సాధారణ ఓటర్లలో మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నట్లయితే బిలో పావర్టీ లైన్ ఓటర్స్ అనే ఒకటి అంశాన్ని మనం బాగా చర్చించడం జరిగింది. ఈ బిలో పావర్టీ లైన్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పథకాలకు ఆధారపడి ఉన్నారు అని అనుకున్నప్పటికీ, అందులో బిలో పావర్టీ లైన్లో ఉన్న ఏ గ్రేడ్ పీపుల్స్ ఏం చేశారంటే కన్ఫ్యూజన్లో ఉండి ఆన్సర్ చెప్పడానికి ఒక 10 రోజుల ముందు అంటే March 1 వరకు కూడా ఓపెన్ అవ్వలేదు. March 1 తర్వాత ఏమవుతుందంటే ప్రతి ఓటరు ఓపెన్ అవుతున్నాడు. అంటే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్. అంటే ఒక రకంగా ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది కాబట్టి ఫ్రీడమ్ వస్తుంది అని అన్నారు. ఫ్రీడమ్ వచ్చింది. ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా కానీ ప్రతి ఓటరు తన ఆన్సర్ని ఎక్స్ప్రెస్ చేసే రోజులో ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈక్వేషన్స్ అన్నీ కొంచెం తారుమారు అవుతూ వస్తున్నాయి. కానీ అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు క్యాండిడేట్స్ ప్రభావం చూపిస్తారు, పార్టీలు ప్రభావం చూపిస్తారు. అవును, కూటమిలో క్లారిటీ రాలా అప్పటికి. అవును, బీజేపీ ఉంటుందా లేదా, జనసేన వరకు క్లారిటీ వచ్చిందా, బీజేపీ విషయంలో కొన్ని అనుమానాలు. సో ఇప్పుడు అది కూడా క్లియర్ అయింది. అభ్యర్థుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అందరూ ఒకేసారి గంపగొత్తగా అనౌన్స్ చేశారు. అవును, ఇటు వీళ్ళకి వచ్చేసరికి దశల వారీగా అనౌన్స్ చేస్తారు. దీని ప్రభావం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దశల వారీగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒకేసారి 175 కాన్స్టిట్యున్సీస్ ఇడుపులపాయలో ఒక లిస్టు చదవడం జరిగింది. అది బట్ అతను అభ్యర్థుల విషయంలో జాగ్రత్త పడి తన వ్యూహం ప్రకారం క్యాంపెయిన్కి కూడా ఒక షెడ్యూల్ వేసుకొని బస్సు యాత్రని ప్రజల్ని కనెక్ట్ చేసే విధంగా సిద్ధం సభలని అవన్నీ పెట్టుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ కూటమికి క్లారిటీ లేదు. మనం అబ్జర్వ్ చేస్తే క్షేత్రస్థాయిలో అభ్యర్థుల విషయంలో ఇంకా తర్జన పడుతున్నారు. ఇప్పుడు నిన్న నర్సాపురం నుంచి RRR విషయంలో అజాగ్రత్త వహించడం, మళ్ళీ రేపు పొద్దున ఏప్రిల్లో నర్సాపూర్ నుంచి బీజేపీ టికెట్ ఇస్తుందని చెప్పడం, ఇవన్నీ ఏమైందంటే అక్కడ ఆల్రెడీ అనౌన్స్ అయిన అభ్యర్థులు ఏమవుతారు? ఇప్పుడు నిన్న అనపర్తిలో జరిగిన ఇష్యూ, అనపర్తిలో కూడా ఇష్యూ జరిగింది. చూస్తే ఆయన సైకిల్ని తీసుకుపోయి మంటల్లో వేయడం, రేపు రాజంపేటలో జరగవచ్చు ఇదే ఇష్యూ పార్లమెంట్లో. అంటే డిఫరెంట్ ఈక్వేషన్స్ అక్కడ కనపడుతున్నాయి. అంటే గెలిచే అభ్యర్థుల్ని పక్కన పెట్టి పొత్తులో భాగంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ని సాటిస్ఫై చేయడం కోసం ఎవరికో టికెట్ ఇస్తే అక్కడ ఏమవుతుందంటే అసంతృప్తి చర్యలు ఎక్కువైపోయి, కోఆర్డినేషన్ ఎర్రర్స్ అయిపోయి అభ్యర్థులు ఇప్పుడు బీజేపీ నిన్న 10 సీట్లు ప్రకటించింది. వాస్తవానికి మన సర్వే రిపోర్ట్ ప్రకారం బీజేపీ 10 సీట్లు అనౌన్స్ చేసి ఆ 10లో 3 గెలుస్తున్నారు. నేను అనౌన్స్ చేసిన 10 సీట్లలో 3 గెలుస్తున్నారు. మిగిలిన 7 సీట్లు కూటమిలో పోయినట్లే కదా.
కానీ ఎట్లా అంటే మీరు ఎలా గ్రౌండ్ రిపోర్ట్ అనౌన్స్ చేసిన తర్వాత తీసుకున్నారా? అనౌన్స్ చేయకముందు మనం పార్టీ ఓట్ షేర్ తీసుకున్నాం, తెలుసు కదా మీకు. పార్టీ ఓట్ షేర్ తర్వాత అభ్యర్థి విషయం మీద ప్రజల అనాలిసిస్ తీసుకున్నాం. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఇతను వస్తున్నాడు, మీ ఒపీనియన్ ఏందన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, టీడీపీ అభ్యర్థి బాగుంటుంది అంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి అయితే బాగుండని, కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థి అయితే బాగుండని. ఇప్పుడు బీజేపీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మా దగ్గర ఈ క్యాస్ట్ ఈక్వేషన్లో ఓటింగ్ అనేది షిఫ్ట్ అవుతుంది, ఒక వర్గ ప్రజలు కొంచెం దూరం అవుతారు. మన బిలో పావర్టీ లైన్ ఓటర్స్ బీజేపీని ఇక్కడ సంక్షేమ పథకాలను కాదని అటు రారు, అదే టీడీపీ అనుకో ఇంకో రకంగా ఉంటుంది లోకల్ అన్న ఒక ఉద్దేశంతో అన్నీ కలగలుపుకొని ఏమవుతుందంటే, అదేవిధంగా క్యాండిడేచర్ అభ్యర్థి యొక్క వాళ్ళు అనౌన్స్ చేసిన అభ్యర్థి ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియకపోవడం, మీకు తెలుసు బీజేపీ అక్కడ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియకపోవడం. అంటే బీజేపీ నాయకత్వం చెప్తున్నటువంటి వర్షన్ ఎలా ఉందంటే, వాళ్ళందరూ చాలా పెద్ద అవెంజర్స్, ఢిల్లీ స్థాయి లీడర్స్, వాళ్ళందరినీ దింపే మీకోసం అసెంబ్లీకి అని చెప్తున్నారు. అది నిజం కాదా? ఎందుకంటే మీరు చెప్పిన లెక్కల్లోనే ఇప్పుడు అనపర్తి ఉంది, అక్కడ రెడ్డిస్ పాపులేషన్ ఎక్కువ, ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ అన్నారు. దాన్ని సడన్గా అక్కడ రాజుల క్యాండిడేట్ని బీజేపీ అనౌన్స్ చేసింది. అలాగే విజయవాడ వెస్ట్ ఉంది, బీసీ మైనారిటీ, యాక్చువల్గా వైసీపీ కూడా మైనారిటీకి ఇచ్చింది. మీరు అన్నది వాస్తవం అండి. ఓటర్కి కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు, ఢిల్లీలో ఉండేవాడు కాదు. ఏం ఆలోచిస్తారు ఓటరు? ఢిల్లీని ప్రభావితం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, మా సమస్యల మీద పోరాడేవాడు మనకుంటే కొంచెం బాగుంటుందని ఓటర్ మైండ్ సెట్ ఉంటుంది. బీజేపీ వాళ్ళ సర్దుపుచ్చుకోవడానికి ఢిల్లీ లీడర్లు అయితే వాళ్ళైతే వీళ్ళైతే ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు సుజనా చౌదరి, మీకు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ ఇచ్చారు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ తగ్గింది కదా చూడండి. అంటే ఢిల్లీ లీడర్లు కాదు కదా మనకు కావాల్సింది, ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజల లీడర్, ఆ నియోజకవర్గ సమస్యలు తెలుసుకున్న లీడర్. ఆ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేని కాదని నీకు ఓటేయాలి అంటే వాళ్ళ యాక్సెప్టెన్సీ పొందిన లీడర్ అయితే బాగుంటుంది. పబ్లిక్ కనెక్షన్ ఉండాలి, కనెక్షన్ లేదు కదా. ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంచెం టీడీపీ అనేది చాలా డిఫెన్స్లో పడిపోయింది వాస్తవానికి. దానికి తోడు సోషల్ మీడియా ఇంపాక్ట్. సోషల్ మీడియా ఇంపాక్ట్లో జగన్మోహన్ రెడ్డి ఒక 4 అడుగులు ముందుంటే చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ఒక అడుగే వేస్తుంది. కానీ వాళ్ళు కూడా చాలా అద్భుతాలు చేస్తున్నామని చెప్తున్నారు కదా, కంటిన్యూగా ఒక టీం పెట్టి ఇదే పని మీద ఉన్నారని చెప్పి అంటారు. ఇప్పుడు కూటమికి అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఒక్కడనే చూడాలి, కూటమి పరంగా చూడాలి. ఇప్పుడు టీంని పెట్టి చేస్తున్నారు, 100 మంది ఉన్న టీం 100 మంది ఉన్నా పనికిరాని వాళ్ళు ఉంటే ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి వీడియోస్ బాగా వస్తున్నాయా, చంద్రబాబు నాయుడు వీడియోస్ బాగా వస్తున్నాయా, ప్రజల్ని కనెక్ట్ చేసే విధానం జగన్మోహన్ రెడ్డి బాగున్నాయా, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గ్రాఫ్ ఎందుకు పెరిగింది జగన్మోహన్ రెడ్డిది? ఇప్పుడు డిసెంబర్ 30 వరకు కూటమి డైరెక్ట్ విన్ అనుకున్న ప్రజలు ఇప్పుడు ఎందుకు కన్ఫ్యూజన్లో పడ్డారు? ఓకే, ప్రజల్ని ఆలోచించి ఈ ప్రమోషన్ అనేది బాగా ప్రభావం చూపిస్తుంది, ప్రజల్ని ఆలోచింపజేసేలా ఆలోచనలో పడేశాడు. ఈ ఆలోచనని బ్రేక్ చేయడానికి సోషల్ మీడియాలో స్టోరీస్ లేవు కదా. ఓకే, కూటమి వైపు నుంచి ఎటువంటి లేవు. ఇంకోటి అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేనప్పుడు రేపు పొద్దున ఏమవుతుందంటే, ఇప్పుడు రాజంపేట పార్లమెంటు తీసుకుందాం ఉదాహరణకు. రాజంపేట పార్లమెంటు ప్రతి నియోజకవర్గంలో ముస్లిమ్స్ 20,000 పైచిలుకుంటారు, ముస్లిం మైనార్టీస్ 20,000 పైచిలుకుంటారు. మరి అటువంటి పార్లమెంటు బీజేపీకి ఇస్తారా? అప్పుడు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు పోయినట్టే కదా. 7 చోట్ల 7 అసెంబ్లీ సీట్లలో ప్రతి నియోజకవర్గంలో మదనపల్లిలో 40,000 ఉంటారు, పీలేరులో 40,000 ఉంటారు, తంబలపల్లిలో 25,000 ఉంటారు, రాజంపేటలో 20,000 ఉంటారు. ఇట్లా అన్ని నియోజకవర్గాలు కలిపి అసలు ఇవ్వడం అనే పాయింట్ కంటే అసలు బీజేపీ ఏ క్రైటీరియా మీద ఈ సీట్లు అడిగింది? మీరేమో 10 అసెంబ్లీ సీట్లలో 3 గెలుస్తే అంటున్నారు, కానీ ఇవన్నీ మేము గెలుస్తాం అనే నమ్మకంతో కదా అక్కడ 6 అనే ఢిల్లీలో. వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ సీఎం వ్యక్తిగతంగా చాలా గ్రాఫ్ ఉన్న వ్యక్తి. అక్కడ పెద్దిరెడ్డిని ఢీకొనాలంటే కిరణ్ కుమార్ రెడ్డి ఓకే. బట్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే సింబల్ అక్కడ కొన్ని సామాజిక వర్గ ప్రజల్ని దూరం చేస్తుంది. అప్పుడు ఓటేయడానికి పోయేటప్పుడు సింబల్ని చూస్తాడు వ్యక్తితో పాటు. అప్పుడు ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్స్ ఏమవుతారంటే దూరం అవుతారు. గెలిచేదే అక్కడ 2-3 వేల ఓట్లతో గెలుస్తారు. ఈ ఈక్వేషన్స్లో ఆ 2,000 ఓట్లు పక్కకు చీలిపోయినాయి అనుకోండి, ఎవరికి ప్రాఫిట్ ఉంటుంది? ఇప్పుడు 115 సీట్లు వస్తాయని మనం ఇచ్చాం, 115లో ఇక్కడ 7 ఎగిరిపోతున్నాయి కదా. బీజేపీ 10 సీట్లలో అయ్యొక 7 ఎగిరిపోతున్నాయి కదా. ఇంకా ఎక్కడ గ్రాఫ్ అంటే టైట్ సిచ్యువేషన్ నడుస్తుందని. ఇప్పుడు మీ లెక్క ప్రకారం బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో 3 గెలుస్తాయి అన్నారు. ఏంటి ఆ 3 సీట్లు? అయితే వీళ్ళు ప్రకటించిన 10 స్థానాల్లో విశాఖ నార్త్ ఒకటి, ప్లస్ కైకలూరు శ్రీనివాస్ ఒకటి, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, 3 గెలవడానికి స్కోపు ఎక్కువ శాతం ఉంది. ఇక విజయవాడ వెస్ట్, ధర్మవరం ఈ 2 వచ్చి టైట్ సిచ్యువేషన్లో ఉన్నాయి. మిగిలిన 5 కూడా 100% ఓడిపోయే స్థానాలు. ఈ ఆచర్ల కానీ అనపర్తి కానీ 3 ప్రాంతాల్లో 3 సీట్లు, ఒక్కొక్క సీటు అంటే ఇక్కడ కూడా క్యాండిడేట్స్ అని బేస్ చేసుకొని ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు అక్కడ ఆల్రెడీ కాన్స్టిట్యున్సీలో
లొకాలిటీని బేస్ చేసుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. సో 100% అక్కడ కైకలూరు కామినేని శ్రీనివాస్ గారు ఇంతకుముందు గెలిచిన వారే. ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ ఓన్ చేసుకున్న కాన్స్టిట్యూన్సీ, అతను టీడీపీ నుంచి పోటీ చేసినా, జనసేన నుంచి పోటీ చేసినా, ఏ సింబల్ బేస్ చేసినా పోటీ గెలిచేవాళ్ళు. అంటే ఇక్కడికి వచ్చేసరికి మిగిలిన కాన్స్టిట్యూన్సీలోకి వచ్చేసరికి ఏమైందంటే లొకాలిటీ పరిచయం లేని వ్యక్తులు, కొత్త వ్యక్తులు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోఆర్డినేషన్ సెట్ చేసుకోవాలంటే ఏరి కూర తీసుకున్నారు కదా. ఇప్పుడు అటు హెచ్చర్ల కానీ పాడేరు అని ఫస్ట్, తర్వాత కాదు అరకు వ్యాలీ అని. అరకు వ్యాలీకి ఆల్రెడీ తెలుగుదేశం క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు అక్కడ రివోల్ట్ అయ్యారు. అనపర్తి కాదని చెప్పి సోమవీర్రాజు వస్తారని చివరిలో కృష్ణరాజుని తీసుకొచ్చారు. అక్కడ క్యాండిడేట్ అనౌన్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా కూటమిని రప్చర్ చేసే విధంగా ఉన్నాయి, ప్లస్ బీజేపీకి కూడా ఓటమిని తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ క్యాండిడేట్ అకామిడేషన్ అనేది వాళ్ళు మరి టర్మ్స్ అండ్ కండిషన్ ఏం పెట్టుకున్నారు అనేది కొంచెం వాళ్ళ పార్టీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్. బట్ వాళ్ళు ప్రకటించిన సీట్లలో మనం ప్రజల్లో ఒపీనియన్ తీసుకున్నప్పుడు మాత్రం ఈ 3 నియోజకవర్గాల్లో కొంచెం పర్లేదు. మిగిలిన నియోజకవర్గాల నుంచి యాక్సెప్టెన్స్ అనేది ప్రజల నుంచి పూర్తి స్థాయిలో లేదు కాబట్టి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.